ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన రహస్యాన్ని చెప్పబోతున్నాను. ఈ రహస్యాన్ని బహుశా మీరెప్పుడు విని ఉండకపోవచ్చు, మీకెవరు చెప్పి ఉండకపోవచ్చు. దయచేసి ఈ వీడియోని చివరి దాకా వినండి, అప్పుడే మీకు రహస్యం మొత్తం అర్థమవుతుంది. 11వ శతాబ్దంలో ఒక మహాయోగి నివసించేవాడు. ఆయన పేరు శ్రీ రామానుజాచార్య వారు. ఈయన తమిళనాడులోని శ్రీరంగపట్టణంలో నివసించేవాడు. ఈయన 124 సంవత్సరాల జీవనం తరువాత తన శరీరాన్ని తన ఇష్టానుసారంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీనినే ఇచ్ఛా మరణం అని పిలుస్తారు. 124 సంవత్సరాలు ఆయన జీవించి ఉన్నంతకాలం చాలా రహస్యమైన మరియు నిగూఢమైనటువంటి ప్రాణాయామ పద్ధతులు మరియు ధ్యాన పద్ధతులను ఆయన అవలంబించాడు. ఇప్పుడు అసలు రహస్యం ఏంటో చెబుతాను వినండి. తను శరీరం వదిలిపెట్టింది 11వ శతాబ్దంలో, కానీ ఈ రోజుకి కూడా ఇంకా శ్రీరంగంలో తన శరీరం 1000 సంవత్సరాలైనా కూడా పాడవకుండా అలానే ఉన్నది. ఏంటి, నమ్మబుద్ధి అవ్వడం లేదా? కావాలంటే తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్నటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో తన శరీరం ఇప్పటికీ కూడా జనాలకి చూడడానికి అలాగే ఉంచారు. తను శరీరం వదిలి వెళ్ళేటప్పుడు పద్మాసనంలో కూర్చొని బ్రహ్మరంధ్ర భేదన చేసి తన ఇచ్ఛా మరణంలో శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలు రహస్యం ఏంటో చెబుతాను వినండి. తను బ్రతికి ఉన్న కాలంలో తను చేసినటువంటి అద్భుతమైన ప్రాణాయామ పద్ధతుల ద్వారా తన శరీరంలోని అణువును యూనివర్సల్ కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వ చైతన్య శక్తితో రీఛార్జ్ చేసి పెట్టాడు. అది ఎంత రీఛార్జ్ చేసి పెట్టారు అంటే తన శరీరం ఎప్పుడు కూడా పాడవ్వలేనంతగా రీఛార్జ్ చేసి పెట్టారు. ఇంకా డీప్గా చెబుతాను వినండి ఈ విషయాన్ని. తను బ్రహ్మరంధ్ర భేదన చేసి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారు తన ఆత్మని బయటకు పంపించి వేశారు శరీరంలో నుంచి. కానీ ప్రాణాన్ని మాత్రం బయటకు పంపలేదు. ఎందుకు అంటే ఇక్కడే సృష్టి రహస్యమంతా దాగి ఉన్నది. తన శరీరంలో నుంచి ఆత్మ మాత్రమే బయటికి వెళ్ళిపోయింది, ప్రాణం మాత్రం బయటికి వెళ్ళలేదు. ఇప్పటికీ కూడా ఆ ప్రాణం శరీరంలో అలానే ఉండిపోయింది. ఇది ఎలా ఉంటుందో కూడా రహస్యాన్ని వివరిస్తాను వినండి. ఉపనిషత్తుల ప్రకారం ఏమని రాసిపెట్టి ఉన్నది అంటే, మానవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన శరీరంలోనికి ప్రాణం బ్రహ్మనాడి ద్వారా ప్రవేశిస్తుంది. తన శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మనాడిలో ప్రాణం అన్నది ఎంటర్ అవుతుంది. అలాగే మనిషి చనిపోయేటప్పుడు ఇదే బ్రహ్మనాడిలో నుంచి ప్రాణం బయటకి వెళ్ళిపోతుంది. శ్రీరామానుజాచార్యుల వారు ఏం చేశారంటే, తను చేసిన ప్రాణాయామ పద్ధతుల ద్వారా ఈ బ్రహ్మనాడిలో ఉన్నటువంటి ప్రాణాన్ని బ్రహ్మనాడిలోనే ఫ్రీజ్ చేసి బ్రహ్మనాడిలోనే ముడిపెట్టి వేశారు. కాబట్టి ప్రాణం బయటకు వెళ్ళడం అనేది అసాధ్యం. అంతటి రహస్యమైన ప్రాణాయామ పద్ధతులు ఉన్నాయి మన యోగ శాస్త్రంలో. ఎప్పుడైతే ఈ ప్రాణాన్ని బ్రహ్మనాడిలో ముడిపెట్టి లాక్ చేసేసారో, ఫ్రీజ్ చేసేసారో, ఇక ఆ ప్రాణం బయటకు వెళ్ళదు. శరీరంలో ఎంతవరకైతే ఈ ప్రాణం అన్నది అలాగే నిక్షిప్తమై ఉంటుందో అంతవరకు శరీరం అన్నది పాడవదు. బాడీ విల్ నాట్ డీకంపోజ్ యాజ్ లాంగ్ యాజ్ ద ప్రాణ ఎగ్జిస్ట్ ఇన్ ద బాడీ. కాబట్టి 1000 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ ప్రాణం వెళ్ళలేదు, కాబట్టి ఆ శరీరం పాడవలేదు. మరి మీకు అనిపించవచ్చు, బయట నుంచి వచ్చేటటువంటి క్రిమికీటకాల ద్వారా ఈ శరీరం పాడవుతుంది కదా, దాన్ని ఎలా భద్రపరుస్తారు? దానికి మన పురోహితులు అవలంబిస్తున్నటువంటి టెక్నిక్ ఏమంటే, బయట నుంచి క్రిమికీటకాలు రాకుండా శరీరం మొత్తాన్ని పచ్చ కర్పూరంతో ఒక కోటింగ్ వేస్తారు. అందుకే మీకు శ్రీరంగంలో వెళ్తే కనుక శ్రీరామానుజాచార్యుల వారి శరీరం ఇప్పటికీ కూడా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఎందుకంటే పచ్చ కర్పూరం పూసి ఉంచారు కాబట్టి. ఈ పచ్చ కర్పూరం నుంచి బయట నుంచి వచ్చే క్రిమికీటకాలు దరి చేరవు. లోపల ఈ ప్రాణం అనేటటువంటిది అలాగే ఉండడం వలన లోపల నుంచి కూడా శరీరం పాడవదు. ఇదే రహస్యం. గత 1000 సంవత్సరాలుగా శరీరం పాడవలేదు అంటే ఈ అద్భుతమైన టెక్నిక్స్ ఉపయోగించారు. మరి ఈ అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ మరియు ధ్యాన పద్ధతులు మనం కూడా నేర్చుకోవచ్చా? తప్పకుండా నేర్చుకోవచ్చు. కాకపోతే ఈ రహస్య పద్ధతులు కొందరు హిమాలయన్ యోగుల వద్ద మాత్రమే ఈరోజు ఉన్నాయి.
కాబట్టి ఇది చాలా అద్భుతమైన సైన్సు. అసలు సైన్సే కాదు, సైన్స్ కూడా అందనటువంటి సైన్స్ ఇది. ఎక్కడ సైన్స్ ఎండ్ అవుతుందో అక్కడ యోగా స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు ఇన్ని రోజులు యోగా అంటే కేవలం యోగా ఆసనాలు, సర్కస్ ఫీట్లు మాత్రమే కాదు. యోగా అంటే అసలైన రహస్య పద్ధతులు ఇంకా మీరెవ్వరూ చూడలేదు. ఈ రహస్య పద్ధతులను నేర్చుకోవాలంటే రండి, నేను మీకు హిమాలయన్ యోగుల వద్దకు దారి చూపిస్తాను.